ఓకే. దేవుని నామానికి స్తోత్రం. మన నోటిని, మన హృదయాన్ని ఎల్లప్పుడు కంట్రోల్‌లో ఎప్పుడు కూడా కంట్రోల్‌లో పెట్టుకుంటే చాలా మంచిదని నేను అంటున్నాను. కొంతమంది ఉంటారు మంచిగా, కొంతమంది మనం నేర్చుకుందాం పాఠం. ఆ యొక్క నోటిని మనం ఎప్పుడైతే కంట్రోల్ పెట్టుకుంటామో, మన ఎద్దటి వాళ్ళు చాలా వాళ్ళలో మార్పు చాలా చూస్తాం. ఎద్దటి వాళ్ళు నిజంగా త్వరగా మారిపోతారనమాట. నీ ఇంటి వాళ్ళు అవనియండి, పొరుగు వారు అవనియండి, ఎవరైనా సరే మన నోటిని అదుపులో ఉంచుకోవాలి. అది కదా వాక్యం చెప్తా ఉంటది మనకి. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే నోటిని, హృదయాన్ని కంట్రోల్‌లో పెట్టుకుంటామో, మన పట్ల దేవుడు కార్యాలు చేస్తాడు. మన ఎద్దట వాళ్ళకి మంచి జరిగిద్ది. మనం ఎప్పుడు కంట్రోల్‌లో లేకపోతామో చెడ్డే జరుగుతదండి. మనం కంట్రోల్‌లో ఉంచుకొని మనము బాగుపడదాం, ఎద్దటి వాళ్ళని కూడా బాగు చేద్దాము. ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్య లేఖనాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ రీతిగా మనము మారిపోవాలండి. దేవుని స్వభావం కూడా మనకు వచ్చేసేయాలి. దేవుని యొక్క క్రియలు మనలో వ్యక్తపరుస్తూ ఉండాలి. మనం ఎప్పుడైతే కంట్రోల్‌లో పెట్టుకుంటామో అన్నీ కూడా అందరూ కూడా చక్కగా మంచిగా కంట్రోల్‌లోనే ఉంటారు. మనం మారిపోదాం ఫస్ట్‌గా. ఆమేన్.